ఇమీడియట్గా ఏం చేయొచ్చు అంటే పానిక్ అటాక్ రాగానే ఫస్ట్ 1-2 ఎపిసోడ్లో వాళ్ళకి అర్థం కాదు, ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చిందని ఫీల్ అయిపోతారు. సో అప్పుడు మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నా కొద్దీ ఇది వచ్చినప్పుడు ఒక 2-3 నిమిషాలు నా బాడీలో ఉంటుంది, నాకు ఏం కాదు అనే ధైర్యం కనుక నింపి వాళ్ళని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయమని చెప్తాం. సో ఐడియల్గా ఒక 5 సైకిల్స్ కనుక డీప్ బ్రీత్ అవుట్ ఒక 4-5 సెకండ్స్ ఇన్హలేషన్, తర్వాత ఒక 4 సెకండ్స్ హోల్డ్, దాని మళ్ళీ 4-5 సెకండ్స్ ఎగ్జలేషన్ చేసి ఇలా ఒక 5 సైకిల్స్ చేయగానే ఆటోమేటిక్గా చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది. అట్లా ఒక 2-3 మినిట్స్ 5 మినిట్స్లో మళ్ళీ కంట్రోల్ అయిపోతుంది. అది జనరల్గా మనం చేయొచ్చు. కొన్ని సార్లు ఒక్కరే ఉన్నప్పుడు అవుతుంది, వాళ్ళొక్కరే ఉన్నప్పుడు. సో ఇప్పుడు మేము ఏం చెప్తామంటే మన ఆ థాట్ని డైవర్ట్ చేయాలి. సో ఏదో ఒక సౌండ్ వినడము, లేదా ఏదో ఒక మనకు అక్కడ దగ్గరలో లేని ఆబ్జెక్ట్ కోసం వెతకడము. డ్రైవ్ చేస్తున్నాము, పానిక్ మనం ఫస్ట్ అవేర్నెస్ తీసుకొస్తే వాళ్ళకి తెలిసిపోతుంది నాకు పానిక్ అటాక్ వచ్చే ఆలోచన సిమ్టమ్స్ కనపడుతున్నాయని మనం అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు. దాని తర్వాత నాకు వస్తుంది అనిపించినప్పుడు పల్పిటేషన్ అవన్నీ పెరుగుతూ ఉంటాయి. సో అప్పుడు డీప్ బ్రీతింగ్ చేయించడము అండ్ మ్యాక్సిమం అంటే 5 సెన్సరీ ఆర్గాన్స్ మనం డైవర్ట్ చేయాల్సి వస్తుంది. ఒక వాళ్ళు ఎప్పుడో తిన్న ఏదో ఒక ఫుడ్ మంచి టేస్ట్ ఉంటుంది కదా, అది ఊహించుకోమని చెప్పడము, లేకపోతే వాళ్ళకి ఇష్టమైన ఏదైనా బర్డ్ కానీ లేదా ఫ్లవర్ కానీ లేకపోతే ఇంకేదైనా కొత్త ఒక ఆర్టికల్ చూడాలి రోడ్ మీద అన్నట్టుగా డైవర్ట్ చేపియాలి. సో ఇలా డైవర్ట్ చేపిస్తే కొన్ని ఏమవుతుందంటే ఒక ఐడియల్గా 3 to 6 months లోపల అది ఆల్మోస్ట్ వ్యానిష్ అయిపోతుంది. ఆలోచన వస్తుంది, బట్ అది ఇంతకుముందు 3-4 మినిట్స్ ఉండేది కొన్ని సెకండ్స్ ఉంటుంది, వెళ్ళిపోతుంది. సో అలా మనం థెరపీస్ ద్వారా చేపియచ్చు. మెడిసిన్ కూడా యూజ్ అవుతుంది.